హలో అండి. ఇక్కడ నేను చూస్తున్నది మా గార్డెన్లో ఉన్న సీతాఫలం చెట్టు అనమాట. ఈసారి అయితే చాలా కాయలు కాసింది. ఇన్ని కాయలు కాసింది కానీ మాకు కోతులతో కొద్దిగా ఇబ్బంది అయింది. అందుకని ఇలా కొద్దిగా పాగానికి వచ్చిన కాయలన్నీ ముందుగానే పీకేస్తాను. వీటిలో కొన్ని మాగినవి కూడా ఉన్నాయన్నమాట. ఎంత టేస్ట్గా ఉన్నాయంటే ఇలా ఇంట్లో ఆర్గానిక్గా పండించుకున్నవి తిన్న తర్వాత బయట కొనుక్కొచ్చుకున్నవి తింటే అస్సలు టేస్ట్ ఉండట్లేదు. ఇంట్లో మా హద్వి కూడా చాలా ఇష్టంగా తింటుందన్నమాట. సో మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆర్గానిక్గా ఫ్రూట్స్ దొరికితే తప్పకుండా టేస్ట్ చేయండి, ఎందుకంటే వాటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మా ఇంట్లో చెట్టు కాసిన పండ్లు తిన్న తర్వాత బయట బెంగళూరు సీతాఫలం అని దొరుకుతాయి అన్నమాట. వాటిని తెచ్చుకుని తింటుంటే అసలు టేస్టే అనిపించట్లేదు. అప్పుడు అనిపించింది అనమాట, ఆర్గానిక్ పండ్లకి ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది. అందుకే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ కూడా